నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యారంగానికి నిరాశపరిచిన రాష్ట్ర బడ్జెట్. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పీడీఎస్యూ నిరసన. రుణమాఫీకి 31,000 కోట్ల రూపాయల కేటాయింపు. మంత్రి కొమ్మరెడ్డి కామెంట్స్. దళితులను చిన్నచూపు చూసినందున ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేసిన బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు. రాష్ట్ర బడ్జెట్ పై రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు. తమది రైతు ప్రభుత్వం అనడానికి నిదర్శనం. రాష్ట్ర బడ్జెట్ లో 72,659 కోట్లు వ్యవసాయ రంగానికి కేటాయించడమే. రుణమాఫీకి 31,000 కోట్ల రూపాయలు కేటాయింపు. దక్షిణ తెలంగాణలోని ప్రాజెక్టుల పూర్తికి పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు. ఎస్ఎల్బీసీ సొరంగం, శివన్నగూడెం, బ్రాహ్మణ వెల్లేముల, పాలమూరు, రంగారెడ్డి, సీతారామ వంటి ప్రాజెక్టుల పూర్తికి ఎక్కువ నిధులు కేటాయింపు. రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వమని చెప్పడానికి ఇదే నిదర్శనమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 25 తారీఖు వరకు పెన్షన్ చేత కాదు, నువ్వు మమ్మల్ని తీర్చండి ఆడతావా? మొన్ననే కదా, నెల రోజుల కిందనే కదా పార్లమెంట్ ఎన్నికల్లో నీ పార్టీని బొందబెట్టింది ప్రజలు. మర్చిపోయినాం? అప్పుడే 16 సీట్లలో బొందబెట్టాం. ఒక సీట ఎంఐఎం వదిలిపెడదాం. 16 సీట్లలో బొందబెడితే కూడా మా పార్టీని తీర్చి ఆడతా అంటే నిన్ను చూస్తే మాకు జాలేస్తుంది. కేసీఆర్ గారు, నీ ఆరోగ్య జాగ్రత్త. ఎందుకంటే నువ్వు రిజల్ట్ మన అసెంబ్లీ అయిపోయింది, 6 నెలల్లో పార్లమెంట్లో చెప్పుతో కొట్టిన రిజల్ట్ ఇస్తే మమ్మల్ని తీర్చి ఆడతామంటే 37,000 కోట్లు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి 42,000 కోట్లు దుబారా అప్పులకు, కూలిపోయే కాళేశ్వరం వేడి కొట్టేందుకు ఇంట్రెస్ట్ కట్టండి. అవి లేకుంటే ఇవాళ ఇప్పటికీ రైతు భరోసా, రైతు బంధు అన్నీ చేసేవాళ్ళం. ఇంకొకటి ఇవాళ హాస్టల్ ప్రతి కాన్ఫరెన్స్కి ఒకటి 80 కోట్ల రూపాయలతో 20 ఎకరాలలో మల్టీపర్పస్ హాస్టల్ కాంప్లెక్స్ కడుతున్నాం. ఈ నెల 2 నెలల్లో టెండర్లు పిలుస్తున్నాం. అన్ని హాస్టల్స్ ఒక దగ్గరనే. ఇది గురుకులాలు పెట్టింది. ఒక ఇల్లు తీసుకుంటే అందులో 200 మంది, 300 మంది, 400 మంది. అందులోనే ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఓసీలు అందరూ ఉండే విధంగా పిల్లలు కూడా అందరు కలిసిమెలిసి చిన్నప్పటికెళ్ళి కలిసిమెలిసి ఉండాలని ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కాంప్లెక్స్ని 2 నెలల్లో టెండర్లు పిలిచి రాష్ట్రం అంతా 119 కాన్ఫరెన్స్లో స్టార్ట్ చేసుకున్నాం. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ బిల్లు కూడా నేను క్యాబినెట్లో అప్రూవ్ చేసినాం. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ 2-3 లక్షల గవర్నమెంట్ ఉద్యోగాలు పోతే మిగిలిన 20 లక్షల మంది ఎట్లా బతకాలి? వాళ్ళకి ఏదో ప్రతి ఒక్క రంగంలో వాళ్ళని నిపుణులను చేసి ట్రైనింగ్ ఇచ్చి 1 ఇయర్ సొంతంగా కాలం మీద స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం. దానికి మొట్టమొదటి సంవత్సరం 100 కోట్ల బడ్జెట్ పెట్టాం. ఐబిఎస్ ఇండియన్ బిజినెస్ స్కూల్ మోడల్లో పెడుతున్నాం. అది ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న పిల్లలకు చదువుకుంటప్పుడే ఇలా ట్రైనింగ్ ఇస్తాం. అసలు ఇలాంటి ఆలోచన రైతులకు కానీ యువకులకు కానీ స్కిల్నెస్ నేర్పించి ఎప్పుడైనా ఆలోచన మీకు వచ్చిందా? ఇంత మంచి ఆలోచన చేసే ప్రభుత్వాన్ని హర్షించేది పోయి డిపాజిట్ పోగొట్టుకొని సిగ్గు లేకుండా ఈరోజు నువ్వు మమ్మల్ని చేల్చి చెన్నాడుతా అంటున్నావు. నేను తీల్చి చెన్నాడి నీ పార్టీని మొదలుపెట్టినరు. నువ్వు రాజకీయాన్ని మానుకుంటే మంచిది. మా ఎమ్మెల్యే గారు చెప్తారు. 100% అవుతుంది. చర్చలు నడుస్తున్నాయి. మా క్లియర్ కట్ సోర్స్ లేదే. నేను కానీ ముఖ్యమంత్రి కానీ ఏది పడితే అది మాట్లాడాం కదా. మా చర్చలు తెలుసు కదా. అంత ఘోరంగా బడ్జెట్ పెడితే ముఖ్యమంత్రి గారు వెంటనే బడ్జెట్ అయిపోగానే 5 గంటలు ప్రెస్ మీట్ పెట్టిను. నేను ఢిల్లీలోనే ఉన్నా. అంత ఘోరమైన తెలంగాణకు అన్యాయం చేసి ఏపీ రియాల్ అంటే 2 రాష్ట్రాలు. అది ఒక్క మాట ఇప్పటికి ఎందుకు ఖండించాలని చెప్పాలి మీరు. విలీనానికి ఇది చర్చలకు జరుగుతుందంటానికి ఉదాహరణ కాదా? అటువైపు అడుగులు పడుతున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ వ్యతిరేక బడ్జెట్ పెడితే తెలంగాణ నిట్ట ఉంచితే
కనీసం తెలంగాణ పేరు తీసుకోకుంటే ఎందుకు మాట్లాడతలేడు? ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన మా ప్రభుత్వాన్ని తీర్చెండాడతావు. నువ్వు రేపో మాపో విలీనం కాబోయే పార్టీలో తెలంగాణ పేరెత్తకుండా 8 రూపాయలు ఇవ్వలే మాకు. అలాంటి ప్రభుత్వాన్ని ఒక మాట ఎందుకు అనలే? ఇక విలీనం అవుతుందా కాదా టీవీ9 వాళ్ళు మిగిలిన టీవీ వాళ్ళు ఆలోచించుకోవాలి. మీరు ఎవరైనా రాష్ట్రం మీద ప్రేమ ఉంటే ఇలా అన్ని రాష్ట్రాలు దుమ్మెత్తికి వస్తున్నాయి. ఇది కుర్చీ బచావో ప్రభుత్వం. మోడీ గారు అక్కడ నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు సీట్లు ఉంటే సరిపోతుంది, లేదు గవర్నమెంట్ పడిపోయి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, ఇండియా కూటమి వస్తుంది అని చెప్పి భయానికి బడ్జెట్ ఇచ్చిండు. మనకు ₹1 ఇయ్యలే. కేసీఆర్ వాళ్ళ కొడుకు హరీష్ రావు ఎందుకు ఇప్పటికీ ఆ బడ్జెట్ మీద మాట్లాడలే? బడ్జెట్ మీద అన్యాయం జరిగింది కాబట్టి ఢిల్లీలో ధర్నా చేయాలి, మీకు సపోర్ట్గా మంత్రిగా వస్తాం కేటీఆర్ అసలు ధర్నా అనేది నిర్ణయం వచ్చింది. బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు అన్ని పార్టీలు దేశం అంతా గగ్గోలు పెట్టి ప్రతిపక్ష పార్టీలు కుర్చీ బచావో ఆయనకు సపోర్ట్ చేసే పార్టీలకే ఇచ్చిండు. తెలంగాణకు మొండి చేయి చూపించండు, తమిళనాడు మొండి చేయి చూపించని రేపు 27 నీతి ఆయోగ్ సమావేశాన్ని కూడా దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు బహిష్కరిస్తుంది. ఎందుకు ఖండించలేదు? ఫస్ట్ దానికి సమాధానం చెప్పాలి. ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన మా గవర్నమెంట్నేమో చీల్చి చెండాడుతాం. 73,000 కోట్లు అగ్రికల్చర్కు పెడితే చర్చలు జరుగుతున్న మాట చిన్నపిల్లలని కూడా తెలుస్తుంది. అది మీరు త్వరలోనే చూస్తారు. ఎందుకంటే జరిగే విషయాలు మాకు తెలుసు కాబట్టి మీరు కూడా పరిశోధన చేసుకోండి. మీరు కూడా ఇంటెలెక్చువల్స్, మీకు ఢిల్లీలో రిపోర్టర్లు ఉంటారు, మీరు కూడా ఎంక్వైరీ చేసుకొని నేను చెప్పే మాట ముమ్మాటికి వాస్తవం. ఎందుకంటే నిన్న ఆయన మాటలను బట్టి అర్థమైంది. బ్రహ్మాండమైన రైతు ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వలేమని చెప్పి ఎన్డీఏసీ వాళ్ళు చెప్పారు. ఆయన చీల్చి చెండాడుతారంట. అందుకనే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, మా బడ్జెట్ చూడండి, కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు చూడండి. ఇవాళ ఇంకా వారం రోజులలో 1,00,000 చేస్తున్నాం. ఆగస్టు 15కు 2 లక్షల లోపు చేస్తున్నాం. మిగిలిన అన్ని పథకాలు కూడా ఒక్కొక్కటి రైతు కూలీలకు ఇచ్చే 12,000 కూడా త్వరలో ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మా ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రసంగంలో చెప్పింది. అందుకనే కేసీఆర్ గారు 8 నెలలు ఇంట్లో పండుకొని మధ్యలో 2 సార్లు అసెంబ్లీ గడితే కూడా అసెంబ్లీకి రాకుండా నిన్న వచ్చి కాంగ్రెస్ చీల్చి చెండాడతా కాదు, ప్రజలు మొన్న నిన్ను అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్ ఎన్నికల్లో చీల్చి చెండాడి 7 సీట్లలో డిపాజిట్ పోగొట్టి 9 సీట్లలో 3వ స్థానానికి పరిమితమై ఇంకా కూడా మాట్లాడుతున్నామంటే కేసీఆర్ గారు, నీ స్థానంలో ఎవరున్నా, నేనున్నా, ఇంకొకరున్నా ఎప్పుడో రాజకీయాలు బంద్ చేసుకొని పార్టీని మూసేసుకొని శాశ్వతంగా రాజకీయాలకి విరమించుకోవాలి. నీకు వచ్చిన రిజల్ట్ నువ్వు అంత బ్రహ్మాండంగా పరిపాలించుంటే 10 ఏళ్ళు అధికారం ఉన్నావు, నువ్వు ఒక్క సీట్లో గెలవలేదు, 7 సీట్లలో డిపాజిట్ పోయినాక ఇవాళ మమ్మల్ని చీల్చి చెండాడుతావు అని మాట్లాడుతున్నాను. నువ్వు మాట్లాడుతుంటారు పబ్లిక్ టీవీలో. వ్యవసాయ రంగానికి ఎప్పుడైనా 72,000 కోట్లు పెట్టినాను. వ్యవసాయ రంగం అంటే ఒక లోన్లు మాఫీ చేయడం, ఒక రుణమాఫీ చేయడం, రైతు బందే కాదు, స్ప్రింక్లర్ ఇవ్వడం, డ్రిప్ ఇవ్వడం, రైతులకు సబ్సిడీలు ఇవ్వడం, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొస్తానికి మా ముఖ్యమంత్రి గారు, మా ఫైనాన్స్ మినిస్టర్ గారు, మా క్యాబినెట్ మినిస్టర్ అందరం కూర్చొని ఇలా రైతు బడ్జెట్ పెట్టాం. నిజంగా ఇలా ఒక దేశ చరిత్రలో ఒక చిన్న రాష్ట్రంలో ఒక వ్యవసాయ రంగానికి 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నామంటే రైతులందరూ కూడా అర్థం చేసుకొని మమ్మల్ని ఆశీర్వదించాలని. తప్పకుండా కేసీఆర్ గారు నిన్న మాట్లాడిన అహంకారమైన మాటలు చీల్చి చెండాడుతా అన్నాడు. ఒకటే దఫాలో 1,00,000 రూపాయలు ఎప్పుడైనా వేసినావు ఆ కేసీఆర్? 1,00,000 రూపాయలు రుణమాఫీ అని 4-6 వాయిదా పద్ధతులు వేస్తే బ్యాంక్ కూడా వడ్డీకే తీసుకుపోయారు. ఇలా 6,000 మంది రైతులు, ఇలా 11 లక్షల మంది రైతులకు ఒక్కోసారి 80-90 లక్షల లోపు అన్ని మాఫీ అయినాయి. ఇంకా వారం రోజులు 1,00,000. ఒక్కసారి 1,00,000, 2 లక్షలు ఎప్పుడైనా రైతుకు చరిత్రలో గతంలో మన్మోహన్ సింగ్ మాఫీ చేశారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి. అందుకని మా జిల్లాకు సంబంధించిన నీటిపారుదల ప్రాజెక్టు సొరంగం నుంచి మొదలు పెడితే బ్రాహ్మణ విల్లంలో కూడా 10 రోజులలో ట్రయల్ రన్ చేస్తున్నాం. డిసెంబర్లో వరకు కూడా
శ్యామ నోట్ల తలకాయ పెట్టిందంట, ఉద్యమం చేసిందంట. నేను అదిశ్రావు మాట్లాడుతున్నాను. ఇక పనికిరాని మాటలకి ఎందుకని నేను సమాధానం చెప్పలే. 100 రూపాయల పెట్రోల్ దొరుకుతుంది, అగ్గిపెట్టి దొరుకుతుంది, ఆయనకి 20 పైసలు అగ్గిపెట్టే. ఈయన శ్యామ నోట్ల నిమ్స్ హాస్పిటల్లా దవాఖాన చేస్తే వాడు చచ్చిపోతాడా? అన్ని అటువంటి అబద్ధాలు మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటారు. ఎందుకంటే మన 16 సీట్లు ఓడగొట్టాక ఉద్యమం చేసిన ఓడగొడతాడా? దొంగ నాటకాలు కాకపోతే, నువ్వు మోడీతో కుమ్మక్కు కాకపోతే ఎందుకు నువ్వు ఇవాళ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ మీద ప్రశ్నించం? ఇంత మంచి బడ్జెట్ పెట్టినా మా ప్రభుత్వాన్ని హర్షించకపోయినా నోరు మూసుకొని కూర్చోవాలి తప్ప తీర్చి చెండాడతాడు. అందుకని ఆ కోపంతో చెప్తున్నా. నేను ఇవాళ తీర్చి చెండాడిండు 2 సార్లు. నేను 6 నెలలు అసెంబ్లీలో, పార్లమెంట్లో, రేపు లోకల్ బాడీలో కూడా నీకు అడ్రస్ లేకుండా చేస్తాం నీ పార్టీని. అప్పటికి నీ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది, కానీ ఒకవేళ ఉన్నా అడ్రస్ ఉండదు. తెలంగాణ రాష్ట్ర విద్యారంగ అభివృద్ధి కోసం కేంద్రీకరిస్తామని మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేడు కేవలం 7.3% నిధులు మాత్రమే కేటాయించడం ఎంతవరకు సమంజసమని పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నామల ఆజాద్, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎర్ర అఖిల్ కుమార్లు విమర్శించారు. స్థానిక సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్లో రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయడం నిరసిస్తూ పీడీఎస్యు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యు విజయరెడ్డి, తరుణ్, అరుణ్, ప్రసాద్, లక్ష్మణ్, ఆంజనేయులు, రాము తదితరులు ఉన్నారు. ప్రగతిశీల ప్రయాసోమ విద్యార్థి సంఘం, ప్రగతిశీల ప్రయాసోమ విద్యార్థి సంఘం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినటువంటి ఆర్థిక బడ్జెట్లో విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వ విద్యారంగ బలోపేతం కోసం కృషి చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు వారు ప్రకటించినటువంటి హామీల్లో భాగంగా ఎందుకు విద్యారంగ బలోపేతం కోసం నిధులు కేటాయించలేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ప్రభుత్వ యూనివర్సిటీ బలోపేతం కోసం కేవలం 500 కోట్లు మాత్రమే కేటాయించాలని చెప్పేసి ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ప్రభుత్వ ఇంటర్ కళాశాలలో చదివేటువంటి విద్యార్థులకు మధ్యాహ్న భోజనం హామీ ఊసే లేదు. ఇప్పుడున్నటువంటి బడ్జెట్లో ప్రభుత్వ పాఠశాలల బలోపేతం కోసం కానీ, గురుకులాలకు కానీ, సంక్షేమ వసతి గృహాలకు కానీ సొంత భవనాలు నిర్మిస్తామని చెప్పినటువంటి హామీ అమలుకు నోచుకోనటువంటి బడ్జెట్గా ఇది ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, తక్షణమే మీరు ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలంటే ఖచ్చితంగా 30% నిధులను కేటాయించడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమైందని చెప్పేసి మేము పీడీఎస్గా డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మీరు కేటాయించినటువంటి బడ్జెట్ని తక్షణమే సవరించాలని చెప్పేసి విద్యారంగానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి విధంగా నిధులు కేటాయించకపోతే భవిష్యత్తులో పీడీఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన పూనుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సవరించాలి రాష్ట్ర బడ్జెట్ను వెంటనే, సవరించాలి రాష్ట్ర బడ్జెట్ను వెంటనే, కేటాయించాలి విద్యారంగానికి అధిక నిధులు, కేటాయించాలి విద్యారంగానికి అధిక నిధులు, పరిష్కరించాలి విద్యారంగ సమస్యలు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు శ్రీ కొండేటి శ్రీధర్ పిలుపు మేరకు చిట్యాల మున్సిపాలిటీ బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు జోగు శేఖర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మని దహనం చేసిన రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి నకరికంటి మొగులయ్య, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మాస శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఎస్సీలకు సముచిత స్థానం ఇవ్వలేదు. గత ప్రభుత్వం కంటే 3,500 కోట్ల తక్కువ పెట్టి దళితులను చిన్నచూపు చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దళితులకు పెద్దపీట వేస్తానన్న ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులను విస్మరించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు వల్ల దళితులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. వారి జనాభాకు ప్రతిపాదికగా
ఉండవలసిన అంత బడ్జెట్ ఉండకపోవడం దురదృష్టకరం. దీనికి నిరసనగా రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మని దహనం చేశారు అని మాట్లాడుతూ కార్యక్రమంలో నకరేకల్ నియోజకవర్గ ఎస్సీ మోర్చా కన్వీనర్ కోరబోయిన లింగస్వామి, చిట్యాల మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు కూరెళ్ల శ్రీను, ఎస్పీ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు పొలిమేర నరసింహ, చిట్యాల మున్సిపాలిటీ ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి జిట్టా విష్ణు, చిట్యాల బీజేపీ ఉపాధ్యక్షులు పాల రవివర్మ, జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి కన్యపోయిన మహాలింగం, సీనియర్ బీజేపీ నాయకులు చికిలమెట్ల అశోక్, గుండాల నరేష్, జియారపు రామకృష్ణ, బానుక ఉదయ్, సేనా తీగల శివ, మైలా నూకేష్, ఉండ్రాంతి నాగరాజు, ధర్మారెడ్డి, మంద వంశీ, శివ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం నమస్తే, వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన సోమా నరసయ్య వ్యవసాయ పనుల నిమిత్తం తన ఫుల్ మిల్స్ తో ఉన్న ట్రాక్టర్ పై వెళ్తుండగా అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్నటువంటి వ్యవసాయ బావిలో పడింది. ట్రాక్టర్ బావిలో పడుతుండగా అప్రమత్తమైన డ్రైవర్ ట్రాక్టర్ పై నుంచి పక్కకు దూకాడు. బావిలో పడ్డ ట్రాక్టర్ ది క్రెయిన్ సాయంతో బయటకు తీశారు. సైడ్ సైడ్ బండి ఎడక్కిపోతుంది, బండి వెనక్కిపోతుంది, అటే పోతుంది, వెనక్కిపోతుంది, బండి లోడ్ పడుతుంది, ఏమైనా చేసి వెనక్కిపోతుంది, అట్టే దాని మీద పెడతాను. నీళ్ళలో పడ్డది కాబట్టి నీళ్ళ మించే పోయాయి చారు బుర్ర కూడా ఖరాబ్. అస్సాంలో తెలంగాణ జవాన్ మహేష్ మృతి. నల్గొండ జిల్లా అనుముల మాదిరిగూడెంకు చెందిన ఈరటి మహేష్ ఏడాదిన్నర కాలం అస్సాంలో ఆర్మీ జవాన్ గా విధులు నిర్వహిస్తున్న మహేష్ వాతావరణం అనుకూలించకపోవడంతో అనారోగ్యానికి గురైన మహేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి మృతదేహాన్ని స్వగ్రామానికి పంపే ఏర్పాట్లు చేస్తున్న అస్సాం ప్రభుత్వం. మహేష్ మృతితో స్వగ్రామం మాదిరిగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నమస్తే, వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలో పెన్షన్ పెంపు అని చెప్పి వికలాంగులను ద్రోహం చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయూత పథకం కింద వికలాంగులకు 6,000 రూపాయలు, వృద్ధులకు 4,000 రూపాయలు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. చేయూత పథకంతో పాటు వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలి. టీఆర్వీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు షైక్ నయూం డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోలో వికలాంగులకు చేయూత పథకం, ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేయూత పథకం అమలు చేస్తామని, దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని అభయహస్తం మేనిఫెస్టోలోని 29వ అంశంలో పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయడం లేదు? రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చేయూత పథకం అమలు చేయాలి, నిర్ణయాన్ని ప్రకటించాలని టీఆర్వీఎస్ డిమాండ్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో వికలాంగుల నాయకులు కర్నాటి జయకృష్ణ, మెంతపోయిన అంజయ్య, ఎరుకాల రవి, ప్రభుకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్న దివ్యాంగుల పక్షాన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము అడిగేది ఒకటే. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మీరు వికలాంగులకు 6,000 పెన్షను, వృద్ధులకు 4,000 పెన్షను పెంచుతామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. నిన్న మీరు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో దివ్యాంగులకు మరియు వృద్ధులకు కొత్త పింఛన్లతో పాటు పాత వాటిని పెంచే దానిపై ఎలాంటి స్పందన లేదు. పాత బడ్జెట్నే కేటాయించడం జరిగింది. ఈరోజు
ఈ సూర్యాపేట జిల్లా కేంద్రంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి హెచ్చరించడం జరుగుతుంది. మా దివ్యాంగులందరికీ 6,000 పెన్షను, వృద్ధులకు 4,000 పెన్షను పెంచి మీ యొక్క మాటను నిలబెట్టుకోవాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగుల అందరి పక్షాన ఒక తెలంగాణ రాష్ట్ర వికలాంగుల సమితి తరపున రాష్ట్ర అధ్యక్షుని హోదాలో మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం. మీరు సానుకూలంగా స్పందించి మీ యొక్క తప్పును సరిదిద్దుకొని వెంటనే 6,000, 4,000 రూపాయల పెన్షన్ని ఇవ్వకపోతే, వచ్చే నెల నుంచి ఇవ్వకపోతే మేము మాతో పాటు కలిసి వచ్చే ప్రతి ఒక్క సంఘాన్ని కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్న దివ్యాంగుల్ని ఏకం చేసుకొని మేము మీ యొక్క ప్రభుత్వంపై తిరుగుబాటు చర్యని చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీ యొక్క ప్రగతి భవన్ కానివ్వండి, లేకపోతే మీ యొక్క ఇండ్లను కానివ్వండి ముట్టడించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు మీ యొక్క రేవంత్ రెడ్డి గారు మీరు మరియు మీ యొక్క రాహుల్ గాంధీ గారు అన్ని సభల్లో ఖచ్చితంగా వికలాంగుల పెన్షన్ ని 6,000 పెంచుతామన్నారు. 4,000 రూపాయలు వృద్ధులకు ఇస్తామని చెప్పేసి ప్రగల్భాలు పలికడం జరిగింది. కానీ ఈరోజు మీరు అసెంబ్లీ సాక్షిగా మా నమస్తే, వెల్కమ్ టు ఎస్పీ న్యూస్. కార్గిల్ దివస్ పురస్కరించుకుని పట్నంలోని బచ్పన్ ఆక్స్ఫర్డ్ గ్లామర్ హై స్కూల్ విద్యార్థులు పట్న పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించి జవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ గుద్దేటి జంగయ్య మాట్లాడుతూ అమరులైన యుద్ధ సైనికుల త్యాగం వెలకట్టలేనిదని, ప్రాణాలు కోల్పోయిన ఎందరో జన్నవాసులకు వారి నివాళులు అర్పిస్తుందని తెలిపారు. చిన్నారులలో దేశభక్తి అమరుల త్యాగాన్ని తెలిపే విధంగా 26 జూలై కార్గిల్ దివాస్ కు జరుపుకుంటున్నామని తెలిపారు. తరగతి గదిలో విద్యతో పాటు సామాజిక అంశాలను సైతం బోధిస్తూ చిన్నారులలో దేశభక్తిని పెంపొందించేందుకు పాఠశాల అధ్యాపక బృందం కృషి చేస్తుందని తెలిపారు. సైనికుల వీరమరణంపై బస్టాండ్ సెంటర్లో విద్యార్థులతో నాటక ప్రదర్శన నిర్వహించి మాట్లాడారు. ప్రతి సైనికుడు వందలాది సైనికులై దేశ సంరక్షణ కోసం పాటుపడతారని, ముష్కరులను తుది ముట్టించడంలో అమరులైన జవాన్లకు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఫ్రెండ్స్ ప్రిన్సిపల్ ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
వివరాల్లోకి వెళ్తే మాతృదేవోభవ పితృదేవోభవ సంస్థ ఆధ్వర్యంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కురుమెట్టి నవీన్ అధ్యక్షతన కార్గిల్ విజయ్ దివాస్ పురస్కరించుకుని రామన్నపేటలోని గెస్ట్ హౌస్ లో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించి అనంతరం వారు మాట్లాడారు. అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న యువత చెడు అలవాట్లను మాని ఆరోగ్యవంతంగా ఉండి ఆపదలో 10 మందికి రక్తం అందించే విధంగా యువత కార్గిల్ విజయ్ దివాస్ స్ఫూర్తితో వారికి ఆశీస్ సాధన కోసం యువత కృషి చేయాలని సామాజిక కార్యకర్త నోముల యాదగిరి చొరవతో రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని మాతృదేవోభవ పితృదేవోభవ సంస్థ చేసిన సేవల కృషికి అద్భుతమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బున్నా లక్ష్మి, జగన్మోహన్, మాజీ సర్పంచ్ శిరీష, పృథ్వీరాజ్, సింగిల్ విండో చైర్మన్ నంద్యాల భిక్షం రెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ వీరన్న, మాజీ వైస్ ఎంపీపీ ఉపేందర్, గంగుల వెంకటరాజరెడ్డి, మాజీ ఎంపీటీసీలు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు అక్రంబట్టి సంతోష్ కుమార్, కృష్ణా సంస్థ ఫౌండర్ కుర్మెట్టి నవీన్, నోముల యాదగిరి, వేముల సైదులు, మేడి రాజు, నోముల విష్ణు, ప్రవీణ్, ఈశవ, అకినపల్లి సైదులు, చానకొండ మల్లికార్జున్, బోడా పవన్, ప్రహ్లాద తదితరులు పాల్గొన్నారు. ఓకే. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల త్యాగాలు చిరస్మరణీయమని ఇండియన్ వెటరన్ ఆర్గనైజేషన్ స్టేట్ కోఆర్డినేటర్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గుండా మధుసూదన్ రావు అన్నారు. కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా పట్టణంలోని సూర్యాపేట రోడ్లో ప్రధాన రహదారిపై కార్గిల్ యుద్ధంలో పోరాడి అమరులైన గోపయాచారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా కుటుంబాలకు దూరంగా ఉంటూ దేశ సరిహద్దుల్లో సైనికులు విధులు నిర్వర్తించడం వల్లే ప్రజలందరూ సంతోషంగా ఉంటున్నారని తెలిపారు. నేటి యువత దేశ సైనికుల్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. దేశం కోసం వారు చేసిన త్యాగాలను స్మరించారు. ఈ కార్యక్రమంలో ప్యాట్రన్ గుండపునేని నాగేశ్వరరావు, పిఆర్ఓ షేకు, రమేష్, సత్యనారాయణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. రెడీ చూడండి. अमर है स्लोगन. సంవత్సరాలు కార్గిల్ దివస్ కార్యక్రమంలో సందర్భంగా ఇవాళ సూర్యాపేట డిస్ట్రిక్ట్ ఐఓ వ్యవస్థ ద్వారా మన కార్గిల్ వీరుడు గోపయ్య గారి విగ్రహానికి ఇవాళ ఆ సందర్భంగా 20 సంవత్సరాల నిండిన సందర్భంగా వారికి మనం శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుంది. అదేవిధంగా దేశంలో ఎంతోమంది అమరులయ్యారు, వారందరూ కూడా ఈ రోజున శ్రద్ధాంజలి జరుపుకుంటున్నాం. సూర్యాపేట ఐఓ సంస్థ తరఫున మేము గోదావరిలో గోపయ్య గారి విగ్రహం కానీ, కల్పన సంతోష్ బాబు విగ్రహం కానీ నిర్మించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ యొక్క సమయాన్ని పబ్లిక్ మన జనరేషన్కి అందరూ కూడా అవేర్నెస్ చేసి ఇంకా ఈ యొక్క దాంట్లో అందరిని కూడా ముందుకు తీసుకెళ్లాలని, భావితరాలకి వాళ్ళని చూసి మనం ముందుకు అడిగేయాలని ఈ సందర్భంగా ఏంటంటే గత నెల రోజులు బట్టి కూడా మేము జాతీయ జెండాని ఏర్పాటు కోసం ప్రయత్నం చేసాము. దాన్ని రేపు ఆగస్టు 15న దాన్ని కంపల్సరీగా మేము ప్రారంభించడం జరుగుతుంది. దీనికి అందరూ కూడా మన గోదావరి కాన్స్టిట్యున్సీ వాళ్ళు మొత్తం కూడా యావత్తు కూడా దీనికి ఆర్థిక సహకారం అందిస్తూ మాకు చేదోడు వాదోడుగా ఉండి ఈ కార్యక్రమం జయప్రదం చేయాల్సిందిగా నేను ఐవీఓ సంస్థ ద్వారా సూర్యాపేట ప్యాటర్న్గా నేను విజ్ఞప్తి చేస్తాను. ఇచ్చేసిన మీడియా మిత్రులకు మరియు మా పిఆర్ఓ సాబ్, ప్యాటర్న్ సాబ్ మరియు మా ఎగ్జిక్యూటివ్ టీమ్కి ధన్యవాదాలు. మనము గోపయ్య సాబ్ విగ్రహం కంప్లీట్ అయింది, తర్వాత సంతోష్ కుమార్ సాబ్ విగ్రహం కంప్లీట్ అయిపోయింది. మా పిఆర్ఓ సాబ్ మరియు మా ప్యాటర్న్ సాబ్ చెప్పినట్లుగానే మనం చేయబోయే ఘట్టం చరిత్రాత్మకమైనది. ఆసియా ఖండంలో సైనికులు, వెటనర్స్ మరియు యూత్ ఉమెన్ సహకారంతో మొదటిగా ఇండియా ఫ్లాగ్ ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నాం. దీనికి మన సూర్యాపేట జిల్లా గర్వించదగ్గ విషయం. అదేవిధంగా ఇక్కడ ఉన్న 42,000 మంది స్టూడెంట్స్ మరియు 2,36,000 మంది ఉన్న ప్రజలు మరియు సూర్యాపేటలో ఉన్న 10 లక్షల మంది
ప్రజలు మరియు 132,000 మంది ఉన్న సూర్యాపేట డిస్టిక్ స్టూడెంట్స్ కూడా అందరూ కూడా ఇక్కడికి రావాలి. ఎందుకంటే నేషనల్ టీం నుంచి మరియు స్టేట్ టీం నుంచి మరియు సంబంధిత ఆర్గనైజేషన్ మెంబర్స్ అందరూ కూడా అటెండ్ అవుతున్నారు కాబట్టి దీన్ని జయప్రదం చేసి ఆగస్టు 10న జాతికి అంకితం చేయాలి. అదేవిధంగా ఎన్సీసీ టీం కూడా రావడం జరుగుతుంది. ఇది అద్భుతమైన ఘట్టం, ఇండియన్ వెటనరీ ఆర్గనైజేషన్లోనే అద్భుతమైన ఘట్టం. ఇది ఆగస్టు 10న జాతికి అంకితం జరుగుతుంది. అందువల్ల అందరూ కూడా మనది అనుకునే స్ఫూర్తితో రావాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై హింద్. ఈరోజు కార్గిల్ యుద్ధం జరిగి 25 సంవత్సరాలు పూర్తయి కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ ముష్కరులతో భారత సైనికులు పోరాటం చేసి విజయం సాధించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా కార్గిల్ విజయ్ దివస్ని జూలై 26వ తేదీన జరుపుకుంటున్నాం. 1999 మే 27వ తారీఖున ప్రారంభమైనటువంటి కార్గిల్ యుద్ధం జూలై 26వ తేదీన 1999లో పూర్తి కావడం జరిగింది. ఆ రోజుకి కార్గిల్ యుద్ధంలో భారత సైనికులు పాక్ సైనికులతో అదేవిధంగా పాక్ మిలిటెంట్లతో వీరోచితంగా పోరాడి అమరులై దాదాపు 527 మంది సైనికులు భారత సైనికులు అమరులై ఆ యుద్ధంలో మన భూభాగాన్ని తిరిగి స్వాధీనపరుచుకొని పాకిస్తాన్పై భారతదేశం విజయం సాధించినందుకు గుర్తుగా ప్రతి సంవత్సరం కూడా మనం ఈ యొక్క కార్గిల్ విజయ్ దివస్ని జరుపుకుంటున్నాం. ఆ యుద్ధంలో దాదాపు 60 రోజులు ఆ కార్గిల్ యుద్ధం అనేది జరిగింది. ఆ 60 రోజుల యుద్ధంలో మంచు కొండల్లో -32 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద చలికి మంచు గడ్డగట్టేటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా భారత సైనికులు తమ యొక్క సాహసోపేతమైనటువంటి ధైర్య సాహసాలతో వీరోచితంగా పాక్ ముష్కరులని దండించి వారిని హతమార్చడం జరిగింది. మరి ఈ యొక్క వీరోచిత పోరాటానికి గుర్తుగా మనం జరుపుకుంటున్నటువంటి కార్గిల్ విజయ్ దివస్లో ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములై వారిని స్ఫూర్తిగా తీసుకొని ఆ యొక్క అమరుల ఆశయ సాధన కోసం పునరంకితం అవుదామని, అదే వారికి మనం అర్పించేటువంటి ఘనమైనటువంటి నివాళులని దానికి సూచికగా మన యొక్క సూర్యాపేట జిల్లా ఐవీఓ ఆధ్వర్యంలో మనం కోదాడ పట్టణంలో కార్గిల్ వీరుడు గోపయ్య గారి విగ్రహాన్ని, అదేవిధంగా కల్నల్ సంతోష్ బాబు గ్యాల్వన్ వీరుడు కల్నల్ సంతోష్ బాబు గారి విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. అదేవిధంగా త్వరలో జాతీయ జెండా కూడా ఏర్పాటు చేయబోతున్నాం. జై హింద్, జై ఐవీఓ. విద్యార్థులు ఇష్టపడి చదివితేనే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ మోటివేషనల్ స్పీకర్ గూడూరు అంజురెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని మాండ్రా ఎల్లారెడ్డిగూడెం హైస్కూల్లో ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంపాక్ట్ సభ్యులు కన్నబోయిన నరసింహ, పాలకూరు రమేష్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కృష్ణయ్య, హిమ్మజ, ఉపాధ్యాయులు శ్రీనివాస్, గీత తదితరులు పాల్గొన్నారు. ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటాం. ఓకే, ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత దానికోసం మనము ఏం చేయాలి అంటే దానికోసం ఒక ప్లాన్ ఏర్పాటు చేసుకోవాలి. ప్లాన్ అంటే ఒక ప్లాన్ ఏర్పాటు చేసుకుంటాం. మనము ఏ విధంగా లక్ష్యాన్ని సాధించాలి అంటే మనము డాక్టర్ అవ్వాలి. డాక్టర్ అవ్వాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మనము 10/10 పాస్ అవ్వాలి. ఫస్ట్ ఏం చేయాలి, మనం 10/10 మన టార్గెట్ 10/10. మన సినిమాలో మహేష్ బాబు అనుకుంటాం, ఇది మన బిజినెస్ అంటే మనొక డైలాగ్ చెప్తారు, గుర్తుందా మీకు? గుర్తుండాలే. అయితే ఎప్పటి సినిమా తిరిగి బయట బ్లాక్ అయిపోతే వాడు అడ్డుగా అదేది పోకిరి కాదు, అది పోకిరి తిరుగు పోకిరి కదా, అది పోగిరి కాదని అనుకున్నా కాదా. అయితే బిజినెస్ మ్యాన్లో ఒక డైలాగ్ చెప్తుంది, అంటే మీకు అది పోగిరి కాదన్న విషయం, బిజినెస్ కాదన్న విషయం తెలిసిపోయింది, గుర్తుంది. అయితే ఇప్పుడు ఇందులో ఏంటంటే నేను చెప్తున్నా అంటే నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ద 11th మైల్ అంటారు. కొడితే తిమ్మ తిరిగిపోవాలి. ఏం తిరిగిపోవాలి? తిమ్మ తిరిగిపోవాలి. అంటే మా టార్గెట్ ఏంటి? 10/10. 10కు 11 వచ్చేటట్టు ప్రయత్నం చేయాలి. ఓకే, ప్రయత్నం చేయాలి, కానీ 10/10. కానీ ఏం చెప్తుంటూ మన ప్రయత్నం అనేది 10/10 కోసం ప్రయత్నం చేయాలి. 10/10 కోసం చేస్తాం. ఓకే, రేపు 9 వచ్చింది, 8 వచ్చింది, 7 వచ్చింది, దానికి 10/10 వస్తేనే నెంబర్ 1 లేకపోతే 0 అని ఎలా లేదు.
మన టార్గెట్ మాత్రం 10/10. ఇక్కడ కాన్సన్ట్రేషన్ చేసుకునండి. నెక్స్ట్ ఇక కాన్సన్ట్రేషన్ గురించి కూడా వస్తుంది సబ్జెక్టు. ఓకే, ఏంటి అంటే మనము 10/10 కోసము మనము ప్రయత్నం చేస్తాం. ఓకే, 10/10 రావాలంటే మనకు సెకండ్ లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ టోటల్ 6 సబ్జెక్టులు ఉంటాయి. 6 సబ్జెక్టులు ఆ 10/10 వస్తేనే 10/10 వస్తుందా, లేకపోతే ఒక 4 వచ్చి 2 రాకుండా వస్తుందా? అన్నీ రావాలి. మరి నాకు 10/10 రావాలా? నాకు హిందీ అంటే భయం, నాకు ఇంగ్లీష్ అంటే భయం, నాకు మ్యాథ్స్ అంటే మరి 10/10 వస్తుందా? మనకి హిందీ రావాలా, మ్యాథ్స్ రావాలా? ఫస్ట్ భయపడదు. ఏ సబ్జెక్ట్ చూసైనా భయపడద్దు, కష్టమని మనము దాని మీద అధైర్యపడదు. ఓకే, మనకు ఈ 6 సబ్జెక్టులలో ఒక సబ్జెక్టు మనకు ఇబ్బంది ఉంది. మనం ఏం చేయాలి? 10/10 సాధించాలి కదా. సాధించాలంటే ప్రతి ఒక్క సబ్జెక్టు మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మనకు మ్యాథ్స్ కష్టమో భయమో ఏదో అనుకుంటాం. ఆ మ్యాథ్స్ని మనం వదిలేస్తామా? వదిలేసి మనం 10/10 సాధించగలుగుతామా? కనీసం పాస్ అవ్వగలుగుతామా? అది దాన్ని మనం ఏం చేయాలి? మనము ఎక్కడైనా రేపు ఎగ్జామ్ ముందు ఎందుకు బట్టి పోయినామని చెప్పేసి సాధ్యం కదా. ఎవరో అనిపిస్తారు అనుకున్నాం, ఏదో అనిపిస్తుంది, పాస్ అయితే చాలనుకుంటున్నాం. అయినా కూడా 10/10 వస్తుందా? కానీ మనం ఏం చేయాలా? ఏదైతే కష్టమో ఆ కష్టమైన సబ్జెక్టుని మనము ఫస్ట్ దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టాలి. కాన్సన్ట్రేషన్ పెట్టి ఏం చేయాలా? మనకి ఏదైతే ప్రాబ్లం వస్తుందో ఆ ప్రాబ్లం వచ్చిన దాని మీద మనకు మన పక్కా కొద్దిగా మంచిగా స్టూడెంట్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, మన ఇంట్లో అన్నలు అక్కలు ఎవరున్నారో వాళ్ళ దగ్గర హెల్ప్ తీసుకొని గెలవని విషయాన్ని ఖచ్చితంగా పనిగట్టుకొని తెలుసుకునే విధంగా ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏమైతుంది? మ్యాథ్స్ ఉంది. వాస్తవం చెప్పాలంటే నాకు వరకు మ్యాథ్స్ చాలా కష్టంగా ఉండేది. నేను ఏం చేయాలి, నాకు ఆ టైంలో ఎవరు చెప్పలేదు. వాస్తవం కూడా నాకు వస్తలేదు, ఏం చేయాలి అని చెప్పేసి అంటే నాకు అశోక్ సార్ అని ఒక వేరే స్కూల్లో ఆ స్కూల్ సార్ దగ్గరికి వెళ్ళి ఒక 2 months క్లాస్ ట్యూషన్, అప్పట్లో 50 రూపాయలు నెలకనుకున్నాను. ట్యూషన్ పోయి ఆ మ్యాథ్స్ నేర్చుకొని మ్యాథ్స్ రెండింటిలో పర్ఫెక్ట్ అయితే 7th వచ్చేసరికి అంటే ఆ స్కూల్లో ఫస్ట్ ప్లేస్లో వచ్చారు. అంటే ఫస్ట్ ఒకటి ఉంటుంది మా ముగ్గురులో చేసాం. ఎందుకు చేసాము అంటే మాకు ఆ రోజు ఒక మైండ్లో మాకు వెలిగింది. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నాం, ఇప్పుడు కూడా నేను వెలిగించుకోకపోతే మేము ఒక విషయాన్ని సమాచారం ఇస్తున్నాం, దాన్ని మరి మీరు చూసుకోకపోతే ఎట్లా? చూసుకోవాలి. అయితే ఇంకా అందరూ అడగద్దు, అందరూ అడిగితే ఒకరు చెప్తే చెప్పాలి ఖచ్చితంగా. అంటే మనకు మాకు చెప్పకుండా మీకు మీరు చెప్పుకోవాలి. నీ పేరు గణేష్. అయితే ఇప్పుడు మనం లక్ష్యం అనేది ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. అయితే మనము లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకునే అంశాన్ని మనము నిర్ణయం తీసుకోవాలి. పర్ఫెక్ట్గా నిర్ణయం తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఎప్పుడైతే లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటామో ఆ లక్ష్యాన్ని సాధించడానికి మనం ఏం చేస్తున్నాం? నువ్వు పోలీస్ కావాలి, లక్ష్యం ఏర్పాటు చేసుకున్నాం. లక్ష్యాన్ని సాధించాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది? ఏం చేయాల్సి ఉంటుంది? కష్టపడాలి, చదవాలి, రీడింగ్ మంచిగా చదవాలి, అన్ని ఎగ్జామ్ రాయాలి, ట్రైనింగ్ పోవాలి, సక్సెస్ కావాలి, అవి మార్కులు కొట్టాలి. అయితే లక్ష్యాన్ని సాధించాలంటే ఏం చేయాలా? కష్టపడి చదవాలి. కష్టపడి చదవాలని చెప్పేసి అంటే ఏంటంటే, బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యారంగానికి నిరాశపరిచిన రాష్ట్ర బడ్జెట్. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పీడీఎస్యూ నిరసన. రుణమాఫీకి 31,000 కోట్ల రూపాయల కేటాయింపు. మంత్రి కోమటిరెడ్డి కామెంట్స్.
దళితులను చిన్నచూపు చూసినందున ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం చేసిన బీజేపీ ఎస్సీ మోర్చా నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.